భారతీయ జనతా పార్టీ దాని బతికే బీసీ వ్యతిరేకం కదా. ఇంకా దాని గురించి ఇంకేం మాట్లాడతాం. ముసుగేసుకుంది కాంగ్రెస్ పార్టీ ముసుగేసుకుని వచ్చింది. సామాజిక న్యాయమైన ముసుగు, రాజ్యాంగమైన ముసుగేసుకుంది. బీజేపీ అయితే ఓపెన్ కదా, బీసీ వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఆయన కూడా చెప్తారు కదా, మనుస్మృతి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తారు కదా, దేశాన్ని తగలు పెడుతున్నారు కదా. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడేది. ఆపరేషన్ సక్సెస్ పేసెంటెడ్ లా ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం. 42% కాగితాల మీద బీసీలకు పెంచిండు. స్థానిక సంస్థల్లో ఇవ్వడం కోసం ఒక బిల్లు పెట్టిండు. బీసీలకి 42% ఇవ్వడం కోసం, విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకి రిజర్వేషన్ కోసం ఇంకో బిల్లు పెట్టిండు. పెట్టి మీరంతా ఢిల్లీ రండి, మనం అంతా బ్రహ్మాండంగా కబడ్డీ ఆడదాం, పోయి ఢిల్లీలో రండి అని చెప్పేసి. ఆయన మంచి ఫుట్బాల్ ప్లేయర్, నాకు మిత్రుడే. ఆ డిగో మారడన్ లెక్క బ్రహ్మాండంగా ఫుట్బాల్ను తన్నితే ఢిల్లీ పోయింది. ఇప్పుడు మనం అంతా ఢిల్లీ ఊరుకాలి ఆయనతో పాటు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎందుకు మోసం చేస్తున్నారు ప్రజల్ని? బీసీలు ఎందుకు మోసం చేస్తున్నారు? మీకు వంతవాడే సంఘాలు కొంతమంది మీకు సపోర్ట్ చేయొచ్చు, కానీ మేము సిద్ధంగా లేము కదా. నువ్వు నీ చేతిలో ఉన్న పని కదా. నువ్వు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఒక జీవో తీసుకురండి. సింపుల్, పెద్ద ఏం లేదు, పంచాయతీ ఏం లేదల్లా. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోసం ఒక జీవో. ఆల్రెడీ ఒక బిల్ వచ్చింది కదా, చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఒక జీవో తీసుకురావాలి. అక్కడ లోకల్ బాడీలో ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఇంకో చట్టం ఇంకొక జీవో తీసుకురావాలా. ఏది? విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు 42% పెంచడం కోసం ఆ జీవో తీసుకొచ్చి, ఆ జీవో ప్రకారం ఏదైతే బీసీలు ఇలా ABCDE గ్రూప్ ఉంది కదా, నువ్వు ఏదైతే కులగణన వేసిన లెక్క నీది ఉంది కదా, 56% లెక్క అంటున్నావు. ఈ 56%లో ఏ గ్రూప్లో ఎంతమంది జనాభా ఉంటే అంత లెక్క వాళ్ళకి. బిలో ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారం వాళ్ళకి బి గ్రూప్కి. సిలో ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత, డిలో ఉంటే అంత, ఈలో ఉంటే అంత. ఆ జనాభా ప్రకారం ఈ 42% పంచేయండి. ఇప్పుడు 29%, 27% ఉంది కదా, అట్లా మీరు 42% పంచండి. పంచి బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇవ్వండి మాకు. మా పిల్లలు బ్రహ్మాండంగా నిన్ను దండాలు ఫుల్గా చేస్తారు. అప్పుడు మా పిల్లలు మీరు చేసిర్రు, మంచిదే, ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాను నేను. చేసినందుకు పేరు వచ్చింది కదా, ఇంప్లిమెంట్ చేసి ఇంకా పేరు వస్తుంది కదా. ఇంప్లిమెంట్ చేయకుండా ఒక మోసపూరితంగా కాగితాల మీద చూపించి ఢిల్లీ పోదాం, ఢిల్లీలో 9th షెడ్యూల్లో చేద్దామని చెప్పేసి మీరు ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడ చేయండి. నితీష్ కుమార్ గారు మొన్నటికి మొన్న 23లో 2023లో వారు కులగణన చేసిండ్రు. చేసి 63%గా బీసీలు తేల్చిండ్రు. 63% తేల్చి దాంట్లో బీసీలకు, ఈ ఎంబీసీలకు రిజర్వేషన్స్ని కేటగిరీ చేసి పంచిండు. ఉద్యోగాల ప్రకటనలు చేసిండు. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలను ఇంప్లిమెంట్ చేసిండు. 1,20,000 ఉద్యోగాలు మా బీసీలకు వచ్చినాయి. కోర్టు ఏదో ఇంటర్ఫియర్ అయింది, మళ్ళీ సుప్రీంకోర్టులో కొట్టాడుతుండు. మళ్ళీ తేలుతుంది. నువ్వు సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, హైకోర్టు కొట్టేస్తా అని చెప్పేసి నిధులువే భావించి ఇక ఇది జరగది, ఇక మనం నరేంద్ర మోడీ దగ్గరికి చెప్పేసి మీరు జనాలందరినీ అటు తీసుకొని పోతే అది కాదు కదా. ఇక్కడ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మీతో పాటు కొట్లాడు. లేనట్లే కదా, మరి లేకనే కదా నువ్వు మోసం చేస్తుంది. కమల్ హాసన్ కంటే గొప్ప యాక్షన్ చేస్తున్నారు. మా వాళ్ళంతా సపోర్ట్లు కొడుతున్నారు, అంత సపోర్ట్లు కొడుతున్నారు. చాలామంది సంఘాలు సన్మానాలు చేస్తున్నారు. ఎందుకు సన్మానాలు చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. మా నాయన మా తాత గొర్రెలు కాసిండ్రు, పాపం వాళ్ళకి తెలియదు, నాకేం చదివించారు. నాకు ఆ చట్టాల గురించి తెలుసుకున్నా కాబట్టి, నేను చదువుకున్నా కాబట్టి నాకేమో అర్థమైతే లేదు. అరే ఈయన మోసం చేస్తుంటే వీళ్ళు సపోర్ట్లు కొడుతున్నారు నాకు అర్థమైతే లేదు. మరి వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళ చట్టాలు కూడా తెలుసు వాళ్ళకి. చాలా సంఘాలకు చాలామందికి మేధావులందరూ చాలామంది వేరు. నిన్న కొంతమంది IASలు కూడా వింటున్నారు. అలా తెలియదా? జీవో తీసుకొస్తే ఉద్యోగాలు ఇచ్చని డప్పులు కొడుతున్నారు, దందాలు చేస్తున్నారు. ఏం దందాలు ఏం డప్పులు కొడుతున్నారు మీరు? దేనికి డప్పులు కొడుతున్నా మీరంతా? నేను తమాషా చేస్తున్నా. ఈ ఫెడరల్ సిస్టంలో భాగంగా రాష్ట్రాలకు ఇలా చట్టం చేసే ఉంది, అధికారం ఉంది, చట్టం చేసింది. ఆ చట్టాన్ని బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంప్లిమెంట్ చేయండి. చేయకపోతే మీ సంఘాలు, మీ వంతవాడేటోళ్ళు, మీ కలెక్టర్లు, మాజీ కలెక్టర్లు, వాళ్ళు వీళ్ళు యూట్యూబర్లు మీకు వంతవాడితే మేము పడతామా? మేము కొట్లాడతాం నికరసైన బిడ్డలం. ఈ మధ్యకాలంలో 3 పార్టీలు బీసీ నినాదం ఎత్తుకున్నాయి. ఒకవైపు అదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, ఆయన కూడా అందరినీ పార్టీలకు నేను ఏమంటున్నాంటే చాలా మంది మేధావులు, చాలా మంది యూట్యూబర్లు వాళ్ళు కూడా మాట్లాడండి, మాకేం బాధలేదు. రేవంత్ రెడ్డితో కొట్లాడదాం, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ముఖ్యమంత్రులు, మంత్రులు 5 తర్వాత ఆగండి. బీసీ నినాదం పెట్టుకొని ముఖ్యమంత్రులు అవుతామని బయలుదేరింది కదా, ఆ తర్వాత ఫస్ట్ రేపు రండి, ఉద్యోగాల కోసం కొట్లాడదాం. రేవంత్ రెడ్డితో కొట్లాడదాం రండి. అప్పుడు మీకు నిజాయితీ ఉన్నట్లు మేము మాట చెప్తాం. అన్నిట్లో రావాలి, మాకు మంత్రివర్గంలో రావాలి, మా బడ్జెట్లో రావాలి. కానీ ఇమీడియట్గా రేవంత్ రెడ్డి ఇస్తున్న మోసాన్ని బీసీలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మాకు విద్యా ఉద్యోగ రంగాల్లో, మా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కేంత వరకు స్థానిక సంస్థల్లో నోటిఫికేషన్లో జీవో ఇచ్చి మీరు ఇంప్లిమెంట్ చేయండి. విద్యా ఉద్యోగ రంగాల్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి. మా పిల్లలకు మాకు ఉద్యోగాలు కావాలి. దానికోసమే జీవో తెమ్మంటారు నేను రేవంత్ రెడ్డి గారిని. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది, వాళ్ళు బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు. SC/ST సోదరులకు రాజ్యాంగం మొదటి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. మేమేం పాపం చేసినామయ్యా, మీరు ఇంత డ్రామాలు ఆడు ఇచ్చినామని చెప్పుడు. కోట శ్రీనివాసరావు సినిమాలో చెప్పినట్టు మేము ఏడాది తీసినాం, మీరు తినండి. 7 వచ్చినాయా, ఇచ్చినా అంటారు. జీవో తీసుకురా.
మేము అద్భుతంగా కొట్లాడదాం. మీ కొట్లాటల గురించి మీకు తెలుసు. మనం తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో దానికి జేఏసీ అధ్యక్షుడు వహించి ఇలా 6 నెలలు జైలు ఉన్న బిడ్డను నేను. తెలంగాణ సాధనలో 180 కేసులు పెట్టుకున్న బిడ్డను నేను. నా ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ ఉద్యమంలో నేను సవిధైనటువంటి బిడ్డని, నా కెరీర్ని పోగొట్టుకున్న బిడ్డని. ఇలా బలహీన వర్గాల కోసం బాజాబ్తుగా కొట్లాడదాం. బీసీ జనసభ మిగతా సంఘాలను అందరినీ కలుపుకొని, ప్రజాస్వామిక అందరినీ కలుపుకొని అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు జీవో తీసుకొచ్చి ఉద్యోగాల ప్రకటనలో ఇంప్లిమెంట్ చేసేంత వరకు కొట్లాడతాడు మీ బిడ్డ.